డ్రగ్స్కు నో చెప్పిన ఏలూరు యువత, మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా సైకిల్ యాత్ర. ఏలూరు ఎస్పీ శ్రీ ప్రతాప్ శివకిషోర్ ఐపీఎస్ గారి సూచనల మేరకు మాదక ద్రవ్యాల వినియోగాన్ని నిరోధించేందుకు ఈగల్ డిపార్ట్మెంట్ మరియు వైబ్రెంట్స్ ఆఫ్ కాలం ట్రస్ట్ సంయుక్తంగా నిర్వహిస్తున్న డ్రగ్స్ వ్యతిరేక సైకిల్ యాత్ర తిరుపతి నుంచి విశాఖపట్నం వరకు ప్రారంభమై ఏలూరు చేరుకుంది. ఈ సందర్భంగా ఏలూరులోని సర్ సిఆర్ రెడ్డి డిగ్రీ కళాశాల విద్యార్థులకు ప్రత్యేకంగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం అనంతరం డ్రగ్స్కు వ్యతిరేకంగా సందేశం పంపుతూ ఏలూరు జిల్లా నుండి సైకిల్ ర్యాలీని ఘనంగా ప్రారంభించారు. ప్రధాన అతిథుల సందేశాలు డిఎస్పి శ్రీ శ్రావణ్ కుమార్ గారు విద్యార్థులకు చదువుపై దృష్టి పెట్టి మంచి అలవాట్లు అలవర్చుకుని మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని సూచించారు. యువత తమ భవిష్యత్తుతో పాటు దేశ భవిష్యత్తును కూడా కాపాడే బాధ్యత తీసుకోవాలన్నారు. ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీ ఏ ఆవులయ్య గారు గంజాయి వంటి మాదక ద్రవ్యాలకు కేవలం ఆసక్తి కారణంగా అలవాటు పడుతున్న విద్యార్థుల జీవితాలు ఎలా దెబ్బతింటున్నాయో వివరించారు. ఎన్డీపీఎస్ చట్టం కఠినత మరియు దాని ప్రభావాలను విద్యార్థులకు ఆయన వివరించారు. తీసుకోవద్దు. మీరందరూ కూడా విద్య చదువు వైపు తీసుకోవాల్సి భవిష్యత్తులో మీరు పెద్దవాళ్ళు మీకు మీరే తీసుకోవాలి. మీ ఏరియాలో ఎక్కడైనా గంజాయి కానీ డ్రగ్స్ కానీ ప్రవేశించిందా ఒకటి గుర్తుపెట్టుకోండి. ఈగలు కాల్సిందా తెలుసా కదా బాబు అప్పుడు ఈగలు నెంబర్ తెలుసా కాల్సిందా నెంబర్ తెలియదు. ఓకే నేను చెప్తాను ఇప్పుడు గట్టిగా చెప్పండి. 1 9 7 2 1972. ఓకే మీ ఏరియాలో ఎక్కడైనా గాంజాయి కానీ డ్రగ్స్ కానీ ప్రవేశించిందా ఈ నెంబర్ కాల్ చేయండి. మీ ఎవరో కోటి చూస్తాం, మీ పేరు కూడా చెప్పాం. ఈ నెంబర్ కాల్ చేద్దాం వల్ల మీరు బాగుపడుతుంది కాకుండా మీ పక్కన బాగుపడుతుంది కాబట్టి మీరందరూ మీ ఏరియా బాగుపడుతుంది కాబట్టి దయచేసి దర్శకులు 197 గుర్తుపెట్టుకొని ఇలాంటి ప్రోగ్రాం నిర్వహిస్తున్న మన విజయ గౌరవ్ గారికి మరియు కార్యక్రమానికి చక్కగా రూపించిన మన ఏలూరు డిస్ట్రిక్ట్ ఈగల్ ఆర్ఎస్ఐ ఉదయభాస్కర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. నాకు అవకాశం ఇచ్చిన అందరికీ నమస్కారం. జై ప్రపంచం అంతా ఈ చేతుల్లో ఉంది. ఈ దేశం ఆ దేశంలో ఎక్కడైనా ఉద్యోగం ఎక్కడికైనా వస్తుంది. కాబట్టి దయచేసి మనం ధైర్యంగా ఉండి ఒత్తిడి ఎదుర్కొంటూ ఈ డ్రగ్స్ దూరంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తూ నాకు అవకాశం ఇచ్చి మీ అందరూ కూడా పేరు చేస్తాను. థ్యాంక్ యూ. దేశభక్తిని చైతన్యాన్ని కలిగించాలనే సదుద్దేశం. అందులో భాగంగానే తప్ప ఇది ఏ కులానికి, ఏ మతానికి, ఏ పార్టీకి, ఏ సంఘానికి సంబంధించిన అంశం కాదు. కేవలం కలాం గారి యొక్క అనుచరులుగా, కలాం గారిని ఫాలో అయ్యేవారుగా మాత్రమే ఈ రోజు మీ ముందుకు రావడం జరిగింది. మీకెందుకు కలాం గారి గురించి చెప్తున్నానంటే ఈ రోజు భారతదేశాన్ని డైరెక్ట్ గా అటాక్ చేసేంత దమ్ము ఏ దేశానికి లేదు. ప్రపంచంలో శక్తివంతమైన దేశాల సరసన అపహార గౌరవం నిలిపారు. పిఎస్ఎల్ రాకెట్ కావచ్చు, మిసైల్ కావచ్చు, శాటిలైట్స్ కావచ్చు, శత్రువు దుర్పే దేశంగా మనం ఉన్నాం ఈ రోజు. కానీ మన దేశాన్ని దెబ్బకొట్టాలంటే ఈ రోజు విదేశీయులు ఎదుర్కొంటున్న విదేశీయులు అవలంబిస్తున్న ఏకైక అంశం ఈ డ్రగ్స్. ప్రపంచంలో అత్యధిక యువశక్తి కలిగినటువంటి మన దేశాన్ని నిర్వీర్యం చేయడానికి వాడుతున్న ఏకైక మార్గం ఈ డ్రగ్స్. కాబట్టి వీటిని మనం అప్రమత్తంగా ఉండాలి. భారత ఆర్మీలో ఎక్కువగా రిక్రూట్మెంట్ అయ్యే వాళ్ళు పంజాబ్ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు. పంజాబ్ రాష్ట్రం మీద కుట్ర చేసి పంజాబ్ లో గంజాయిని, మత్తు పదార్థాలన్నింటినీ ప్రబలేలాగా చేసి ఈ రోజు 2 తరాలకు నష్టం కలిగించారు. ఈ రోజు పంజాబ్ కోరుకోవడానికి చాలా కష్టతరమైన పని అయింది. కాబట్టి మనందరం కూడా భావి భారత పౌరులుగా ఈ దేశానికి ఉపయోగపడే వాళ్ళుగా తయారు కావాలి. ఎంత ఎత్తుకెదిగినా, ఎంత ప్యాకేజ్తో మనం డెవలప్ అయినా సరే ఈ దేశానికి ఉపయోగపడే ఎంతో కొంత పని చేయాలని, మీరందరూ కూడా ఈ డ్రగ్స్ అనే మహమ్మారి పట్ల అప్రమత్తంగా ఉండాలని, భారతదేశం గర్వించే పౌరులుగా ఉండాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ బండి ఎవరి దగ్గర పెట్టారు చూడు.
నేను పోలేక శ్రమించి